జస్ట్ ఇప్పుడే జరిగింది. సోలోగా వస్తే పోయి ఇలా జరిగింది ఏంటారు నాయన. ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్న చాలామందికి ఈ విషయం తెలియదు. పాయింట్కి వచ్చేస్తే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, వాళ్ళు నాకు చెప్పిన పాయింట్ ఏంటి అంటే, సార్ మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఆల్రెడీ 1 డే బ్యాక్ మీకు 24 hours ముందు మీకు మెయిల్ పెట్టాం, మెయిల్ మీరు చెక్ చేసుకోలేదా అన్నారు. దేశంలో ఉన్నాం. ముందు ఫ్లైట్కి టికెట్ బుక్ చేశారంట, మనం వచ్చేటప్పటికి ఆ ఫ్లైట్ ఏమి వెళ్ళిపోయింది. ఉన్నట్టుండి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఫుడ్డు, రూము, అసలు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఫ్లైట్, అసలు ఇంకో ఫ్లైట్ ఇస్తారా లేదే, చాలా క్వశ్చన్ మార్క్స్. మా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఖాదర్. వాడు ఇండిగో ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నాడు. వాడితో ఎప్పుడు కూడా డిస్కషన్లు ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే ఫ్లైట్స్ గురించి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే నేను బాగా తీసుకున్నాను. కేటీ, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అందులో ఒకసారి వాడు ఒక పాయింట్ చెప్పాడు, ఇలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినప్పుడు మన బిహేవియర్ అక్కడ ఎలా ఉండాలి అని. చాలా సుపీరియర్గా, చాలా ప్రొఫెషనల్గా, కొంచెం సీరియస్గా ఇలా మనం బిహేవ్ చేయాలని చెప్పాడు. అండ్ అలానే వాడికి వెంటనే నేను వాట్సాప్ కాల్ చేస్తాను, వెంటనే ఎత్తలేదు, మళ్ళీ కాల్ చేశాడు, ఏంట్రా అన్నాడు. ఇదే పరిస్థితి అని చెప్పాను. వెంటనే వాడు ఏమన్నాడంటే, నువ్వేమీ మాట్లాడకుండా ఎందుకు క్యాన్సిల్ అయిందో రీజన్ కనుక్కో అన్నాడు. నేను ఆ రీజన్ అడుగుతుంటే వాళ్ళు చెప్పడం లేదండి, ఏదేదో చెప్తున్నారు, బట్ మీకు మెయిల్ పెట్టాం ఇది అంటున్నారు. అప్పుడు వాడు అన్నాడు, ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా క్లారిటీగా వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ తీసుకో. నీ స్టే పరిస్థితి ఏంటి, నీ ఫుడ్ పరిస్థితి ఏంటి, పికప్ అండ్ డ్రాప్, ఇవన్నీ వాడు అడిగినట్టు అడిగిన వెంటనే ఎస్ సార్ అన్నిటికీ ఎస్ చెప్పేసి హ్యాపీగా తీసుకొచ్చి ఒక మంచి హోటల్లో చూశారు కదా. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి నా ఫ్లైట్ పోస్ట్పోన్ చేశారు. ఏ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్, నేనేదో ప్రయోగం చేశాను, ఎలా ఉందో చూడాలి ఇప్పుడు ఆ ఫుడ్. ఇలా మన సైడ్ ఏం తప్పు లేకుండా వాళ్ళు కానీ ఇలాగని ఫ్లైట్ క్యాన్సిల్ చేసి మీ ముందు ఫ్లైట్కి మెయిల్ పెట్టి ఇవన్నీ కూడా చెప్తే మీరేం వినాల్సిన అవసరం లేదు. బట్ మీకు కానీ మంచిగా టైం ఉంటే ఇలా ఒకరోజు మళ్ళీ నేను ఇండోనేషియాలో చిల్ అవుతున్నాను. కేవలం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్స్లోనే కాదు, డొమెస్టిక్లో కూడా, ఇండియాలో మనం ఎక్కడ తిరిగినా సరే ఇలా ఫ్లైట్ కానీ క్యాన్సిల్ అయితే వాళ్ళ తప్పు వల్ల ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళే భరించాలి. ఫైనల్లీ ఈ 8 days ఆఫ్ ఇండోనేషియాలో చాలా విషయాలు నేర్చుకున్నాను, మీతో కూడా షేర్ చేస్తాను.